మన డబ్బు మన అక్కరకు రాదు, మన బలము మన అందము మనకు అక్కరికి రాదు. ఇవన్నీ ఇచ్చిన దేవుని మీద ఆధారపడగలిగితే మాత్రం మనము ఆశీర్వదించబడగలుగుతాం. మన దగ్గర ధనం ఉండొచ్చు, మన దగ్గర అందం ఉండొచ్చు, బలం ఉండొచ్చు. వీటిని నమ్ముకుని ఒకవేళ జీవిత విధానాన్ని మనము కొనసాగినట్లయితే ఏదో ఒక రోజు నిరుత్సాహం ఎదుర్కోక తప్పదు. అదే ఇవి కాకుండా వీటిని ఇచ్చిన దేవుని మీద ఆధారపడగలిగితే మనం ఎదుర్కొనే శత్రువులందరి ఎదుట ప్రతి అవమానాన్ని కూడా సన్మానంగా మార్చగలిగిన దేవుడు మనకున్నాడు. అందుకనే కీర్తనకారుడు 44వ కీర్తన 6-7 వచనాల్లో, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతుల నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే. ప్రతిరోజు మీరు పోరాడే యుద్ధంలో మీరు గెలవాలంటే మీ బలమును నమ్ముకోవద్దు, మీ ధనమును నమ్ముకోవద్దు, మీ అందమును నమ్ముకోవద్దు, చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని నమ్ముకోవద్దు. దేవుని నమ్ముకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో మన శత్రువులందరి పైన విజయమును ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగును. అంటే ఓటమి కూడా గెలుపుగా మార్చగలిగిన వాడు దేవుడొక్కడే. మన బలము కాదు, మన బలహీనతను కూడా బలముగా మార్చగలిగిన వాడు దేవుడే. లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన వాడు దేవుడే. మరి ఆయన మీద ఆధారపడి ఆయన్ని స్తుతిస్తూ ఆయన ఆరాధించే వారిని ఏనాడు కూడా నిరుత్సాహపరచడు. గాడ్ బ్లెస్ యూ.